హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకటరమణ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు తీస్తుంది. ఎందుకంటే దాదాపుగా 9 నెలలు గడిచిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్క దిగువ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. అయితే దీనిపై ఆ 9 నెలల యొక్క పరిపాలన ఎలా ఉంది ఏంటి అనే దానికి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పిన్నెంటి బానేజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలాగుంది ఎన్డీఏ కూటమి ఈ 9 నెలల పాలన? ఎన్ని ఇంకా హామీలు నెరవేర్చాల్సి ఉన్నాయి? ఎన్ని హామీలు? ఈరోజు ప్రజలు అనేది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇది ఒక నిదర్శనం. గత ఎన్నో ఏళ్ళ నుంచి మన అన్న తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో ఏ రూపాన్ని అయితే పెట్టారో పార్టీని, దానికి అనుగుణంగా ఈరోజు అనేది దాని మోక్షం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంపూర్ణంగా వచ్చిందని ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా పేద ప్రజలకు కనిపిస్తుంది. ఈరోజు 100 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు గత ప్రభుత్వంలో జరుగుతున్న ఏదైతే ప్రజలకి ఈరోజు పథకాల కోసం ఆలోచిస్తున్నారో, ఈరోజు మనిషికి ఇల్లు కట్టుకోవడానికి వనరులు ఏ నుంచి జెడ్ వరకు అన్నీ సముదాయంగా కనిపిస్తున్నాయి. ఇసుక అయితేమి వాళ్ళకి అనుకూలంగా ఎవ్వరు కూడా ఇసుక కోసం అనే మాటే ప్రజల్లో కనిపించలే. ఇసుక అనే మాట అనేది ఎవరు కూడా ఎక్కడ కూడా దొరకలేదు అనే మాట అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో అది నిరూపించుకొని ఈరోజు వాళ్ళకి ఇసుక ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి పని కల్పించి ఈరోజు గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరికి కూడా పని అనేది ఫుల్గా వాళ్ళకి అనేది కల్పించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరితోని కూడా వాళ్ళు పీడించబడట్లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ అనగదొక్కి పేద ప్రజలకి ఏవైతే ఇవ్వవలసినవి ఏ వనరులు కూడా వాళ్ళకి అందించలే. ఈరోజు అనేక రంగాలకు కూడా ఏ రంగం కూడా విడిచిపెట్టకుండా అన్ని రంగాలకు కూడా ఈరోజు అభివృద్ధి పదంలో వాళ్ళకి ఏవైతే వనరులు ఉన్నాయో అన్నీ అందించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేతి నిండా పని దొరికింది. అదే కాకుండా గ్రామ స్థాయిలో ప్రభుత్వం 12,650 కోట్లు అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఈరోజు గత ప్రభుత్వం పూర్తిగా దొంగిలించబడి ఈరోజు కూడా ఆ నిధులు రాకుండా చేసింది. మరి గ్రామ స్థాయిలో కూడా ఎక్కడా అభివృద్ధి గత ప్రభుత్వంలో కనిపించలే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే గ్రామ స్థాయిలో మూలన కూడా ఎంచుకుంటూ ఎక్కడ రోడ్లు కావాలంటే అక్కడ రోడ్లు అనేది గ్రామ స్థాయిలో వేయడం జరుగుతుంది. దానివల్ల పల్లెలు అనేది అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందితే దేశం అనేది ఒక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. అదే మన కళ్ళ కట్టుగట్టుగా ప్రజలకు అనేది కనిపిస్తుంది. ఈరోజు అన్ని నియోజకవర్గంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర ఎన్ని గంటలు పడుకుంటున్నారో ఎవరికి తెలియట్లేదు. వాళ్ళు ఎలాగుంటున్నారో, ఎలా నిద్ర పడుతున్నారో, ఎలా తింటున్నారో తెలియట్లేదు. మాకు కళ్ళ ముందు కనిపిస్తున్న మా హెచ్ఆర్ నియోజకవర్గం మరి మన హెచ్ఆర్ల శాసనసభ్యులు శ్రీ నడుగుతి ఈశ్వరరావు గారు కూడా ఈరోజు మేము కళ్ళ ముందు చూస్తుంటే ఉదయాన్నే బయలుదేరి రాత్రి ఏదో టైంకి వాళ్ళు ఇంటికి వెళ్ళి పేద ప్రజలు ఎక్కడ అన్యాయం జరిగినా పేద ప్రజలకు ఏది కావాలి, రాబోయే రోజుల్లో ఏది చేయాలి అని ఒక ప్లానింగ్ పెట్టుకుంటూ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు బానేజీ గారు దాదాపుగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దాదాపుగా ఎమ్మెల్యేలు కొన్ని ప్రాంతాల్లో, పలాస, పాతపట్నం ప్రాంతాల్లో కబ్జాలకి మారుపేరుగా అక్కడ కనిపిస్తున్నారంటూ కూడా వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? వాళ్ళకి ఆరోపిస్తున్నారంటే వాళ్ళకే అది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిశీలన చేసుకోవాలి. గత ప్రభుత్వంలో అది మనము దాన్ని భూతార్థంలో చూసి వాళ్ళకి ఏమీ దొరక్క వ్యక్తిగతంగా ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో ఏదైతే చేస్తున్నారో అనాలి కాబట్టి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకో మాట అనడానికి అవకాశం లేదు. వీళ్ళు పని చేయట్లేదు అనడానికి ఆస్కారము మా కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా తావు ఇవ్వట్లేదు. ఎందుకని ఇవ్వట్లేదు అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాబట్టి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా తోవ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఆ మాట ఆడుతున్నారు. వీళ్ళు చెప్పవసరంలే ఆ ఎమ్మెల్యే కబ్జా చేశాడు, ఈ ఎమ్మెల్యే కబ్జా చేశాడు అనే మాట వీళ్ళు చెప్పక్కర్లే. మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కూడా అది వాళ్ళు ఫస్ట్ ఆస్కారం చేయరు. వాళ్ళ ప్రభుత్వంలో అలా కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలే ఏం మాట్లాడినా సరే
మన అమ్మ భువనేశ్వరమ్మని కూడా ఏ మాట్లాడినా సరే వాళ్ళు ఎప్పుడు తప్పు అనలే. అదే మన ప్రభుత్వంలో మన ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి భార్య గారు ఒక మాట అనేసరికి వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అది మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న చివరిగా క్వశ్చన్. ఇక్కడ మన హెచ్ఆర్ల కాన్స్టిట్యూన్సీకి తీసుకుంటే ఎమ్మెల్యే నడుకుదురు ఈశ్వరరావుకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకి పసకటం లేదు. ఎందుకంటే ప్రధాన పీట ఆ ఎమ్మెల్యే పక్కన వేయట్లేదంటూ కూడా కొంత గౌసప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అనేక విమర్శలు అనేది వాళ్ళకి చేయడమే పని తప్ప మాకు ఇది కావాలని ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పమనండి. అసెంబ్లీకి వెళ్ళి మాకు ఇది కావాలి అది కావాలని ఏ ఎమ్మెల్యేనైనా పోరాడుతున్నారా? ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అడుగుతున్నారు అసెంబ్లీకి వెళ్ళి, ఎవరు కూడా అడగట్లే. ఈరోజు మా ఎంపీ గారు కలిసి అప్పలనాయుడు గారు అయితేమి, మరి ఇక్కడున్న మన ఈశ్వరరావు గారు అయితేనే ఉదయం లెగిస్తే వాళ్ళకి మరి ఏం కనిపించట్లే. అభివృద్ధి పేద ప్రజలు, అభివృద్ధి పేద ప్రజలు, నిత్యం ఏదో చెయ్యాలి, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి. మనకు ఇంత అమూల్యమైన వాళ్ళు అంత ఆతృతతో మన ప్రజలు మనకు వేసిన ఓట్లని మనం ఎలాగ వాళ్ళు సద్వినియోగం చేసుకుంటాం, మనం ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఎలాగైతే ముందుకు వెళ్తామనే ఆలోచనతో 24 గంటలు కూడా ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు కింద క్యాడర్ కూడా అందరూ పనిచేస్తున్నారు. ఎవరు ఎటువంటి ఆశతో పనిచేయలేదు. అందరూ కూడా అభివృద్ధి ఏదైతే ఉన్నదో దాని రూపంలో చెప్తుందో రేపు 26ను కూడా మన బాబు గారు మత్స్యకారులకు భరోసా ఇవ్వడానికి ఈరోజు మన ఈశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చి మత్స్యకారులకి మన ఏరియా ఉన్నవారికి భరోసా కల్పిస్తాం, అభివృద్ధి చేస్తాం. మన ఎంపీ గారు కలిసి అప్పలనాయుడు గారు 7 నియోజకవర్గాల్లో కూడా నిత్యం తిరుగుతూ ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రతి పని కూడా మోడీ గారితో కలిసి ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని అభివృద్ధి చేద్దాం, వాళ్ళు ఎలాగైతే నిత్యం అక్కడ ఉండి ఆంధ్ర రాష్ట్రానికి ఏది తీసుకొద్దాం, ఎవరితో మాట్లాడదామని ఆయన అక్కడ బిజీగా ఆయన అక్కడ ఉంటూ ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరు ఎంత చిన్న విషయమైనా సరే ఆయన ఒక అర్ధరాత్రి లేచినా సరే నిత్యం ఎలాగ చేయాలి, ఏం ప్లాన్ చేయాలి, రేపు ఎలాగ చేస్తే మనం ప్రజలు రుణం తీర్చుకుంటామనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఎలాగ దోచుకుందామనే ఆలోచనతో ఒక పైసా కూడా లేదు. ప్రజలకు మనం ఇచ్చిన మాట ప్రకారం మనం కట్టుబడి ఉన్నాం, పేద ప్రజలకు మనం పనిచేద్దాం, కక్షపూరితమైన రాజకీయాలు మనం చేయొద్దు అని నిన్న 75వ పుట్టినరోజు సందర్భంగా బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఆయనతో కలిసి నేను కేక్ కట్ చేసినప్పుడు అదే మాట వారిని వినిపించుకున్నారు. ఈ రోజు మా కళ్ళ కట్టుగా అదే చేస్తున్నారు. ప్రజలు మొత్తం కూడా చేస్తున్నారు. పథకాలు అనేది ఈ రోజు మత్స్యకారులు ఈ రోజు రేపు 26వ తారీఖున మన బాబు గారు వచ్చి మత్స్యకారులు భరోసా ఇస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి మనం చేస్తాం అనేది. ఒక్కొక్క పథకం అనేది కూటమి ప్రభుత్వం అమలు అవుతుంది. రేపు కూడా మనం ఏవైతే సూపర్ 6లో ఉన్నాయో మిగతా పథకాలు కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి అందుతుంది. ఈ రోజు గృహ నిర్మాణం కూడా జరుగుతుంది. పేద ప్రజలకు ఇవ్వాల్సిన 3 సెంట్ల స్థలం కూడా ఇవ్వుతుంది. మన మినిస్టర్ గారు మన ఎవరైతే మన చెప్పారో అవి కూడా మనకి ఏవి మన పెన్షన్లు అయితే రాబోయే రోజుల్లో పెన్షన్లు కూడా అమలు జరుగుతాయి. అది కూడా కొద్ది రోజుల్లోనే మనకి అది జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి పథకాల్లో కూడా మరి ప్రభుత్వం కూడా అవకతవకలు చేసి సరైన దారిలో పెట్టలేదు. మన గోవధ నిషేధం, గోవులు చనిపోయి మనమే చంపేసామని అనేక మాటలు అనేది ప్రభుత్వంలో చాలా మంది అవి వినిపించాయి. మరి ఆ రోజు కరోనా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరోనాలో చాలా మంది చనిపోయారు. అది ఎవరి వాళ్ళు చనిపోయారు? ప్రభుత్వం వాళ్ళు చనిపోయిందని మనం ఏమైనా మాట్లాడగలిగామా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చనిపోయారని మాట్లాడగలిగామా? అలాంటివి ఎప్పుడు కూడా ప్రభుత్వంలో మనకి ఎప్పుడు కూడా తావు ఇవ్వలేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో మెలగాలి, క్రమశిక్షణతో పేద ప్రజలకు మనం చేయాలి, కక్షపూరితమైన రాజకీయాలు చేయొద్దని ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం కట్టబడి ఉంది, ప్రజలకు కట్టబడి ఉంది. ఈరోజు అదే అభివృద్ధి పదంలో హెచ్ఆర్ నియోజకవర్గంలో ఇప్పటికీ మన మండలంలో కూడా ప్రతి ఒక్క పంచాయతీకి 1 కోటి నుంచి 2 కోట్ల వర్కుల వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 100 రోజుల్లోనే ఈ అభివృద్ధి జరిగితే మీరు రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే పదంలో జరుగుతుంది. రాబోయే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా మరొక 15-20 సంవత్సరాలు కూడా బాబు గారు సీఎంగా ఉంటారు. ఆయన ఆశీస్సులు ఇంకా పెరుగుతాయి. మీ అందరూ కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమంలో మా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించి
అమరావతిని ఒక పెద్ద సిటీగా మనకు ఏవైతే కోల్పోయామో దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి వైజాగ్ కూడా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈరోజు మనకి విశాఖ ఎయిర్పోర్ట్ ఈరోజు 1 yearలోనే దాన్ని అభివృద్ధి చేశారంటే మరి అలా 5 సంవత్సరాల్లో చేయని పని ఈరోజు మన రామ్మోహన్ నాయుడు గారు 1 yearలో చేయాలి. మరి ఎంపీ గారు కూడా మన పట్టుబట్టి అప్పలనాయుడు గారు కూడా పట్టుబట్టి ఇద్దరూ కలిసి ఏకదాటిగా రేపు విమానాశ్రయం మనకి రేపు రాబోయే రోజుల్లో 100 రోజుల్లో రన్వే మీదకి హెలికాప్టర్ విమానం వస్తుందంటే దానికి కారణం వాళ్ళ పట్టుదల, శ్రమ, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, పేద ప్రజలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ముందుకెళ్తారు. అది ఒక్కటే నిదర్శనం. ఈరోజు అనకాపల్లి కానీ కారిడా కానీ చూసుకుంటే అనేక ఫ్యాక్టరీస్ అనేది ఈరోజు రావడం జరుగుతుంది. అది ఒక నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందు తీసుకెళ్తూ ప్రజలకి ఉద్యోగాలు అయితే ఉద్యోగ అవకాశాలేమో మన డిఎస్సి గారు లోకేష్ బాబు గారు డిఎస్సిని కూడా విడుదల చేశారు. 16,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్క మరి 5 సంవత్సరాల్లో ఎన్ని డిఎస్సీలు వేశారు చెప్పాలి. వాళ్ళు పునర్నిర్మాణం పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటే మేము ఏం చేసామనేది ముందు వాళ్ళు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనేది వాళ్ళు చెప్పాలి తప్పగానే ఊరికనే ప్రభుత్వం మీద మనకు నోరుంది కదా నిందలు వేసి ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆటంకపరచాలని చూస్తే మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి మన చేతనైన ఆదర్శం ఇవ్వాలని మీ అందరికీ కోరుచున్నాం. రైట్. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా ఈ నెల 26వ తేదీన చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి మత్స్యకారుల భరోసాకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. అయితే దాదాపుగా సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే అన్నీ కవర్ అయినాయంటూ కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పిన్నెల్లి భాను గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతేనప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలా విధంగా ఒక అల్లర్లు సృష్టించే పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఏమీ లేదు. కక్షపూరిత రాజకీయాలు అయితే ఎన్డీఏ కూటమిలోకి తోవే లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా 26వ తేదీన విచ్చేసి ఇక్కడ శంకుస్థాపనలు చాలా అంటే ప్రారంభాలు కూడా చేసే పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే బుడగొట్ల పాలెంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ కూడా పరిశీలించి ఆ రోజు ప్రారంభిస్తారంటూ కూడా మనకి అసెంబ్లీ సమాచారం కూడా ఉంటుంది పరిస్థితి. ఏదైనప్పుడు శ్రీకాకుళం జిల్లా ఎన్డీఏ కూటమిలో ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. సూపర్ 6 పథకాలతో సూపర్ 6గానే జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందంటూ కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, శ్రీకాకుళం.